హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ళు సావాసం సీరియల్లోనే పిల్లలు బాగి అందరూ కలిపి మంచిగా షాపింగ్ చేసుకొని ఇంటికి వస్తారు. ఆ మరుసటి రోజు వినాయక చవితి. అమరేంద్ర వెళ్ళి వినాయక విగ్రహం తీసుకురావడానికి వెళ్తాడు. వెళ్ళి వినాయక విగ్రహం తీసుకుని వచ్చేసరికి గేటు ముందు పిల్లలు రాతోడు అందరూ కలిపి డాన్సులు చేస్తూ వినాయకుడిని సాదరంగా ఆహ్వానిస్తారు. ఇదంతా చూస్తూ బాగి కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ విగ్రహాన్ని అమరేంద్రని చూస్తూ అలానే ఉండిపోతుంది. తరువాత బాగి చేతుల మీదుగా అమరేంద్ర పూజ చేయించి పూజని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఇదంతా చూస్తున్న అరుంధతి కూడా చాలా సంతోషిస్తుంది. తన ఇంట్లోని తన చెల్లెలి చేతుల మీదుగా వినాయక వ్రతం జరిగిందని చెప్పి పక్కనే ఉన్న మనోహరి చిత్ర కుళ్ళుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది, మనకి ఏమీ జరగట్లేదు అని చెప్పి. వినోద్ కూడా పూజలోని పాల్గొని సంతోషంగా పూజ అంతటినీ పూర్తి చేస్తాడు. తర్వాత బాగి పూజ అనంతరం హారతి ఇచ్చి అందరికీ హారతినిచ్చి అద్దుకోమని చెప్తుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, పూజ చాలా బాగా అయ్యిందని చెప్పి. పూజ అయిన వెంటనే అరుంధతికి తను తిరిగి తన మామూలు స్థితికి చేరుకుంటుంది. తన శక్తులన్నీ తనకు వచ్చేస్తాయి. హోమం పూజ జరగడం వలన ఆ శాంబ శక్తులేవి అరుంధతి మీద పనిచేయవు. మరుగుజ్జుగా ఉన్న అరుంధతి మామూలు స్థితికి వచ్చేస్తుంది. అది చూసిన గుప్తా గారు చిత్రగుప్తుల వారు ఇద్దరు కలిపి చాలా సంతోషిస్తూ ఉంటారు. వాళ్ళు అరుంధతిని మామూలు స్టేజ్లో చూడడానికి ఇద్దరూ కలిపి